గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో జాతిపత్స ఉంగరాన్ని ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ఏ చేతికి ఏ వేలికి ధరించాలి, ధరించటం వల్ల కలిగే ఉపయోగాలేంటో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. నవరత్నాలలో ఎక్కువగా వాడే రత్నంలో ఈ జాతి పచ్చ ఒకటండి. దీనిని మరకతం అని కూడా పిలుస్తారు, లేదా పన్నా అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, గ్రీన్ స్టోన్ అని కూడా పిలుస్తారు. నవగ్రహాలలో ఈ జాతి పచ్చ అనేది బుధగ్రహానికి సంబంధించినది. చంద్రుడు మనస్కారకుడు ఎలాగో బుధుడు బుద్ధికారకుడండి. ఆత్మవిశ్వాసం లోపించిన వారికి లేదా బుద్ధిహీనత ఉన్నవారికి కానీ బుద్ధి తగ్గిన వారికి కానీ ఈ ఎమరాల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది బయటికి వెళ్తే మాట్లాడటంలో తడబడతారు, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి వారికి కూడా ఈ జాతి పచ్చ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే పిల్లలకు తెలివితేటలు లేకపోయినా, జ్ఞాపక శక్తి లేకపోయినా, చూపు మందగించినా, ఐశ్వర్యం కావాలి అన్న, సంతోషం, అదృష్టాన్ని పెంపొందించడానికి ఈ పచ్చరత్నం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ఎమరాల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. వీటితో పాటుగా అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతాన సుఖం కోరుకునే వారికి ఈ రత్నం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చరత్నాన్ని ధరించటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి మంచిది. బుద్ధి మందగించిన వారు కానీ, తెలివితేటలు తక్కువగా ఉన్నవారు కానీ ఈ పచ్చరత్నాన్ని ధరిస్తే తెలివైన వారుగా అవుతారు. అంటే దాని అర్థం తమ నిర్ణయాలను తామే చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే సర్టిఫైడ్ స్టోన్ని మాత్రమే ధరించండి. తక్కువకి వస్తుంది కదా అని ఏ రత్నాన్ని పడితే ఆ రత్నాన్ని ధరించవద్దు. ఒరిజినల్ న్యాచురల్ రత్నాన్ని కనుక ఎమరాల్డ్ని మీరు ధరించినట్లయితే ఊహాశక్తి అనేది పెరుగుతుందండి. అంటే ఆలోచన విధానం అనేది మారుతుంది, తెలివిగా ఆలోచించగలుగుతారు, మీ అంతరగా మీరే నిర్ణయాలను తీసుకోగలుగుతారు, కమ్యూనికేషన్ అనేది మెరుగుపడుతుందండి. ఎందుకంటే బుధుడిని బుద్ధికారకుడుగా, వాక్కు, బుద్ధిగ్రహంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పచ్చరత్నాన్ని ధరించిన వారు ప్రసంగాలను బాగా ఇవ్వగలరు. స్టేజ్ ఫియర్ అనేది తగ్గుతుంది, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది. రత్నశాస్త్రం ప్రకారం కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారు, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారు, అలాగే గుండె, మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు ఉపశమనాన్ని పొందుతారు. ఈ ఎమరాల్డ్ అనేది చర్మానికి తాకటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉపయోగకరంగా కూడా పరిగణించబడుతుంది. దీనిని రాయల్ రత్నం అని కూడా పిలుస్తారండి, లేదా మనీ జెమ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ క్వీన్ అయినటువంటి ఎలిజబెత్ గారు కూడా తమ ఆభరణాలలో ఈ పచ్చరత్నాన్ని ధరించేవారు. ఎందుకంటే ఈ ఎమరాల్డ్ ధరించటం వల్ల జీవితంలో పేరు, కీర్తిని సంపాదించుకోగలుగుతారు అని చాలా మంది నమ్ముతారండి. జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా చదువు పట్ల ఏకాగ్రతను కూడా పెంచుతుంది. విద్యకు, జ్ఞానానికి, వ్యాపారానికి, వైద్య వృత్తికి, జ్ఞాపక శక్తికి, మానసిక రోగాలకు ఈ రత్నం అనేది బాగా సహాయపడుతుంది. జీర్ణకోశ సంబంధించిన సమస్యలు, నరాలు, మెదడు, మతి భ్రమించటం కానీ, కడుపు నొప్పి, రక్తపోటుకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ జాతి పచ్చని బంగారంలో కానీ లేదా వెండిలో కూడా పొదిగి బుధవారం నాడు ధరించాలండి. కుడి చేతి చిటికెన వేలుకు ధరించాలి. సాధారణంగా ఈ రత్నాలను ధరించేటప్పుడు కేవలం పచ్చరత్నం అనే కాదండి, ఏ రత్నాన్ని ధరించే ముందన్నా దానిని ఎనర్జైజ్ చేయాలి. అంటే పంచామృతాలతో అభిషేకించిన తర్వాత జాతకుడు ధరించవచ్చు. మేము కస్టమర్కి పంపించే ముందు ఎనర్జైజ్ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తాం. మీ దగ్గరికి వచ్చిన తర్వాత బుధవారం నాడు తెల్లవారుజామున
పాలతో కానీ, పాలు లేకపోతే గంగాజలంతో కానీ, లేదా గంగాజలం లేకపోయినా పసుపు నీటితో దానిని శుభ్రపరిచి తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చుని ఓం బం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి, 108 సార్లు జపించలేనట్లయితే 11 సార్లు పఠించి కుడి చేతి చిటికెన వేలుకు ధరించాలి. ఏ నక్షత్ర జాతకులు ధరించవచ్చు అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ పచ్చరత్నాన్ని చక్కగా ధరించవచ్చండి. ఎందుకంటే ఈ నక్షత్రాలకు అధిపతి బుధుడు. ఒకవేళ మీకు రాశి నక్షత్రం తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం 5వ తారీఖున జన్మించిన వారు 14వ తారీఖు, 23వ తారీఖు ఈ 3 తేదీలలో ఏ నెలలో జన్మించిన వారు కూడా పచ్చరత్నాన్ని లక్కీ స్టోన్గా భావించవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించిన వారికి, కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ పచ్చరత్నం అనేది బాగా సరిపోతుందండి. సూర్యోదయ సమయంలోనూ ధరించవచ్చు, సూర్యాస్తమయ సమయంలో కూడా ధరించవచ్చండి. అంటే బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల మధ్యకాలంలో కానీ, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయంలో ఈ రత్నాన్ని మొదటిసారిగా ధరించవచ్చు. పురుషులైతే కుడి చేతి చిటికెన వేలుకు ధరించాలి, స్త్రీలైతే ఎడమ చేతికైనా ధరించవచ్చు, కుడి చేతికైనా సరే ధరించవచ్చు. అయితే జాతక ఉంగరాన్ని చేపించేటప్పుడు మాత్రం ఈ రత్నం కింద రంధ్రం ఉండేలాగా చూసుకోవాలండి. సూర్యకిరణాలు ఎప్పుడైతే ఆ రత్నం పైన పడతాయో ఆ రత్నం నుండి ఆ కిరణాలు అనేది మన ఒంటికి తాకాలి. అంటే కింద రంధ్రం అనేది ఉండాలి. ఉంగరం రూపంలో కాకుండా లాకెట్ రూపంలో చేపించుకున్నా సరే వెనకాల రంధ్రం ఉండేలాగా చూసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కానీ, ఇంటర్వ్యూల కోసం సిద్ధమవుతున్న వారికి కానీ పచ్చరత్నం అనేది బాగా సహాయపడుతుందండి. చదువులో బలహీనంగా ఉన్న పిల్లలకు లేదా గణిత శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు కూడా ఈ పచ్చరత్నం అనేది బాగా సెట్ అవుతుంది. సంపదను పెంచుతుంది, మాటకారితనాన్ని పెంచుతుంది, ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎన్ని క్యారెట్లు ధరించాలి అని చాలామందికి ఒక సందేహం ఉంటుందండి. మీ బరువును బట్టి, వయస్సును బట్టి మినిమం 3 క్యారెట్ల పైనే ధరించాలి. రత్నం పైన గీతలు లేకుండా, పగుళ్ళు లేకుండా, ఇంప్యూరిటీస్ ఏమీ లేకుండా చూసుకోండి. సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ మాత్రమే ధరించండి. ఒకవేళ మీకు క్వాలిటీ పచ్చరత్నాలు కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఎనర్జైజ్ చేసి డోర్ డెలివరీ చేయబడుతుంది.